బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీసీ వ్యతిరేకుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీసీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను కొందరు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 30 ఏళ్ల పోరాటం ఫలితంగా ప్రభుత్వం బీసీ కోట అమలు చేస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. బీసీ ద్రోహులుగా వారు చరిత్రలో నిలిచిపోతారన్నారు. బీసీలు సంఘటితమై బీసీ వ్యతిరేకులపై పోరాడాలని పిలుపునిచ్చారు నేతలు. కూడా అదే చేసిండ్రు. అంటే ప్రతి ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా మేము కులగణన చేస్తామని చెప్పటము, మళ్ళీ మోసం చేయటము. ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పటివరకు చరిత్రలో ఒక పిఎం కానీ ఒక సెంట్రల్ మినిస్టరు ఎఫిడేవిట్ ఇవ్వడం జరిగింది, మేము కులగణన చేయలేమని. మరి దాని మీద నిలబడ్డారా? కులగణన చేయలేని రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే మొదలు పెట్టానో కులగణన చేస్తామని చెప్తే మళ్ళీ ప్లేట్ ఫిరాయించి మళ్ళీ మొదలుకు వచ్చిండ్రు, మేము కులగణన 2026లో చేస్తామని. ఇదే కిషన్ రెడ్డి గారు ఆనాడు యాంటీ రిజర్వేషన్ 1985లో పాల్గొన్న వ్యక్తి. ఈ రోజున ఎవరైతే కోర్టులో వేసిండ్రో ఆ రెడ్డి ఎవరైతే మధుసూదన్ రెడ్డి, ఆయన కూడా కిషన్ రెడ్డి గారి శిష్యుడే. ఆయన పక్కన ఉన్న ఫోటోలు ఎన్నో కనపడతా ఉన్నాయి. అంటే ఒక తరఫు నుంచి మీకు రిజర్వేషన్ ఇస్తాము, లెక్క పెడతామని మాట్లాడుతూనే ఇంకో తరఫు నుంచి వాళ్ళ మనుషులు పెడతా ఉన్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఎప్పటికైనా మనం గుర్తించుకోవాల్సిన అవసరం. బీసీ హిందువులారా మీరు చూడండి, ఈ రోజున బీజేపీ ప్రభుత్వము బీసీలని రెచ్చగొడుతుంది, బీసీలను వాడుకుంటున్నారు, బీసీల చేత ఓట్లు వేయించుకుంటున్నారు. కానీ అవసరం వచ్చినప్పుడు ఈ రోజున మనకి ఏమి కూడా వాళ్ళు చట్టపరంగా చేయాల్సిన కూడా చేయకుండా పోతా ఉన్నారు. మనం 3 నెలలు అయిపోయింది ఇప్పటివరకు బిల్లు పెట్టి. మరి మన అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లు గవర్నర్ దగ్గర పోతే ఇప్పటి వరకు పెండింగ్ 3 నెలలు పెట్టిండ్రు. మరి అక్కడ పోయిన తర్వాత ఢిల్లీలో కూడా పంపించడం జరిగింది. మరి రాజ్యాంగ సవరణ చేయండి, 9th షెడ్యూల్లో ఉన్నటువంటిది ఏదైతే హక్కులున్నాయో గతంలో ఏదైతే స్టాలిన్ ప్రభుత్వం ఇచ్చిందో అదేవిధంగా మాకు చేయమని చెప్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళు దాని మీద స్పందన లేదు. ఈ రోజున 27 మంది బీసీలు పెట్టినని చెప్పుకుంటున్నాడు, గొప్పగా చెప్పుకున్నారు ఎవరు? బీజేపీ ప్రభుత్వం. మరి 27 మంది ఈ రోజున బీసీలకి ఏమైనా చేస్తున్నారా? వాళ్ళు ఈ వర్గానికి ఏమైనా సాయం చేస్తున్నారా? మరి వాళ్ళ మీద ఎందుకు ప్రెజర్ పెట్టట్లే? మరి ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది? ఈ మినిస్టర్లు రిజైన్ చేయాలని